నమస్కారం మిత్రులారా, ఏపీటీజీ మిత్రులందరికీ నమస్కారము. టెట్ అండ్ డిఎస్సి డిఈఓ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డైట్ లెక్చరర్ మరియు ఇతర పోటీ పరీక్షలకు అత్యంత ముఖ్యమైన సైకాలజీ అంశమైన ప్రజ్ఞ ఇంటెలిజెన్స్ గురించి నిర్వచనాలు మరి పార్ట్ 1లో చెప్పడం జరిగింది. ప్రజ్ఞ గురించి, ప్రజ్ఞ భావనలు, ప్రజ్ఞ నిర్వచనము మరి పార్ట్ 1లో చెప్పడం జరిగింది. కాబట్టి పార్ట్ 2లో ఎంసీక్యూఎస్ మరి వీడియో చేయడం జరిగింది. తప్పకుండా వీడియోని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మర్చిపోవద్దు. మరి ఆలస్యం చేయకుండానైతే ఎంసీక్యూఎస్ చాయిస్ని అయితే ప్రారంభిద్దాం. పార్ట్ 2 ప్రజ్ఞ లబ్ధి ఐక్యూ భావనను ప్రతిపాదించినది ఎవరు? ప్రజ్ఞ లబ్ధి భావనను ప్రతిపాదించినది ఎవరు? మీ యొక్క సమాధానం మీకు తెలిసినట్లయితే కామెంట్లో తెలియచేయండి. ప్రజ్ఞ లబ్ధి భావనను ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్ చూసినట్లయితే ఏ వెస్లర్, బి స్టెర్న్, సి బీనే, డి థర్స్టన్. మీకు సమాధానం తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ప్రజ్ఞ లబ్ధి బ్రాకెట్లో ఐక్యూ అని ఉంది కదా, భావనను ప్రతిపాదించింది ఎవరు? థర్స్టన్ కాదు, బినే కాదు, వెస్లర్ కాదు. సరైన సమాధానము బి అవుతుంది, స్టెర్న్. ప్రజ్ఞ లబ్ధి భావనను ప్రతిపాదించింది మరి సరైన సమాధానం చూసినట్లయితే స్టెర్న్ అవుతుంది. సరైన సమాధానం స్టెర్న్. రెండవ ప్రశ్న చూద్దాం. స్టాన్ఫోర్డ్ బినే పరీక్ష దేనిని కొలుస్తుంది? దేనిని కొలుస్తుంది? స్టాన్ఫోర్డ్ బినే పరీక్ష దేనిని కొలుస్తుంది? ఆప్షన్ చూసినట్లయితే ఏ వ్యక్తిత్వం, బి ఆసక్తి, సి ప్రజ్ఞ, డి సృజనాత్మకత. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లేదా ప్రశ్నను సరిగ్గా అర్థం చేసుకోండి. ఆప్షన్స్ చూడండి. స్టాన్ఫోర్డ్ బినే పరీక్ష దేనిని కొలుస్తుంది? దేనిని కొలుస్తుంది అని మీరు అనుకుంటున్నారు? సృజనాత్మకతనా? కాదు. వ్యక్తిత్వాన్న? కాదు. ఆసక్తినా? కాదు. మరి ఈ పరీక్ష దేనిని కొలుస్తుంది అంటే ప్రజ్ఞను. సరైన సమాధానం ఏంటిది? ప్రజ్ఞను కొలుస్తుంది. స్టాన్ఫోర్డ్ బినే పరీక్ష దేనిని కొలుస్తుంది అని అంటే ప్రజ్ఞను కొలుస్తుంది. సరైన సమాధానం సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఐక్యూ = 100 ఉన్న వ్యక్తి ప్రజ్ఞా స్థాయి. ఇది పార్ట్ 1 వీడియోలో నేను మరి వివరించడం జరిగింది. మరి ఐక్యూ = 100 ఉన్న వ్యక్తి ప్రజ్ఞా స్థాయి ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది అనేది ఆప్షన్ చూసినట్లయితే ఏ అత్యుత్తమం, బి సగటు, సి తక్కువ, డి అత్యల్పం. ఐక్యూ = 100 ఉన్న వ్యక్తి ప్రజ్ఞా స్థాయి సగటు కాదు, అత్యల్పము, సగటు తక్కువ కాదు, అత్యల్పము కాదు. సగటు అనేది సరైన సమాధానం. అత్యుత్తమం అనేది కాదు. ఎందుకంటే ఐక్యూ = 100 ఉన్న వ్యక్తి ప్రజ్ఞా స్థాయి ఎంత ఉంటుంది? సగటులో ఉంటుంది. కాబట్టి అత్యుత్తమం కాదు, తక్కువ కాదు, డి అత్యల్పం అనేది కూడా కాదు. బి సరైన సమాధానం. బి అనేది సరైన సమాధానం. 4వ క్వశ్చన్ చూసినట్లయితే ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? దీని ముందున్నటువంటి ప్రశ్న కూడా చాలా ముఖ్యమైనది. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ప్రజ్ఞ ఐక్యూ గురించి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్ చూసినట్లయితే ఏ స్పియర్మన్, బి గిల్ఫోర్డ్, సి థర్స్టన్, డి బినే. మీకు సమాధానం కనుక తెలిసినట్లయితే ఆప్షన్ గుర్తించండి కామెంట్ సెక్షన్లో. బినే కాదు, థర్స్టన్ కాదు, గిల్ఫోర్డ్ కాదు. మరి సమాధానము స్పియర్మన్ అంటే ఏ అవుతుంది. సరైన సమాధానం ఏ అవుతుంది. 5వ క్వశ్చన్. జీ కారకం అంటే ఏమిటి? జీ కారకం అంటే ఏమిటి? మీ సమాధానం. ఆప్షన్ చూసినట్లయితే ఏ ప్రత్యేక ప్రజ్ఞ, బి సాధారణ ప్రజ్ఞ, సి భాషా ప్రజ్ఞ, డి సంఖ్యా ప్రజ్ఞ. సరైన సమాధానాన్ని గుర్తించండి.
సరైన సమాధానం మీకు తెలిస్తే కామెంట్ చేయండి. జీ కారకం అంటే ఏమిటి అంటే ఇది ప్రతిసారి రావడం జరుగుతుంది. ప్రతి సైకాలజీ అని చాప్టర్స్ ఎన్ని ఉన్నాయో అన్ని అధ్యాయాల నుండి ప్రతి ఒక్క చాప్టర్కు ప్రతి ఒక్క ప్రశ్న 15 ప్రశ్నలు ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఎందుకనంటే ప్రజ్ఞ గురించి రావడం, కారకాల గురించి రావడము అన్నీ ప్రతి ఒక్క చాప్టర్ నుండి ప్రశ్న అనేది రావడం జరుగుతుంది. కాబట్టి క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని విని మీరు ప్రిపేర్ అవుతే మార్క్స్ అనేది మరి రావడం జరుగుతుంది. అభ్యర్థులారా గమనించండి. జీ కారకం అంటే ఏ ప్రత్యేక ప్రజ్ఞ, బి సాధారణ ప్రజ్ఞ, బి భాషా ప్రజ్ఞ, సి సంఖ్యా ప్రజ్ఞ. సమాధానము సంఖ్యా ప్రజ్ఞానం కాదు, భాషా ప్రజ్ఞ కాదు, ప్రత్యేక ప్రజ్ఞ కూడా కాదు, సాధారణ ప్రజ్ఞ అవుతుంది. జీ కారకం అంటే సాధారణ ప్రజ్ఞ. సరైన సమాధానం ఏమవుతుంది? బి అవుతుంది, సాధారణ ప్రజ్ఞ. ఒకేసారి అనేక మందికి నిర్వహించే పరీక్ష ఏమిటి? ఒకేసారి అనేక మందికి నిర్వహించే పరీక్ష ఇది కూడా మీకు పార్ట్ 1లో నేను వివరించడం జరిగింది. పార్ట్ 1 వీడియో చూడండి. అది చూస్తేనే ఈ ఎంసీక్యూఎస్ అనేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఎంసీక్యూఎస్ అనేది తప్పకుండా ఉంటుంది. కాబట్టి అలా ప్రాక్టీస్ చేయడం వలన, అది విని ఇది ప్రాక్టీస్ చేయడం వలన కూడా మరి మీరు మార్క్స్ స్కోరు చేయగలుగుతారు. ఒకేసారి అనేక మందికి నిర్వహించే పరీక్ష ఏ పరీక్ష అనుకుంటున్నారు? ఆప్షన్ చూసినట్లయితే వ్యక్తిగత పరీక్ష, బి సామూహిక పరీక్ష, సి మౌఖిక పరీక్ష, డి భాషా పరీక్ష. ఒకేసారి అనేక మందికి ఒకేసారి వ్యక్తిగత పరీక్ష కాదు, మౌఖిక పరీక్ష కాదు, భాషా పరీక్ష కాదు. సరైన సమాధానం చూసినట్లయితే సామూహిక పరీక్ష అంటే ఒకేసారి అనేక మందికి అంటే సామూహిక పరీక్ష అని సరైన సమాధానం బి అవుతుంది. 7వ ప్రశ్న చూద్దాం. భాష అవసరం లేని ప్రజ్ఞ పరీక్ష ఏది? భాష అవసరం లేని ప్రజ్ఞ పరీక్ష చాలా ముఖ్యం. ఇది ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఆప్షన్ చూసిన 7వ ప్రశ్న, భాష అవసరం లేని ప్రజ్ఞ పరీక్ష ఏది? ఆప్షన్ చూసినట్లయితే భాషా పరీక్ష, మౌఖిక పరీక్ష, భాష రహిత పరీక్ష, డి వ్యక్తిగత పరీక్ష. భాష అవసరం లేని ప్రజ్ఞ పరీక్ష. మరి మీకు సమాధానం తెలిస్తే గుర్తించండి. 7వ ప్రశ్న, భాషా పరీక్ష, మౌఖిక పరీక్ష, భాషా రహిత పరీక్ష, డి వ్యక్తిగత పరీక్ష. సరైన సమాధానం చూసినట్లయితే సి అవుతుంది, భాషా రహిత పరీక్ష. 8వ ప్రశ్న, ప్రజ్ఞపై ప్రభావం చూపని అంశం ఏది? ప్రజ్ఞపై ప్రభావం చూపని అంశం ఏమై ఉంటుంది? ఆప్షన్ చూసినట్లయితే వంశ పారంపర్యత, బి పర్యావరణం, సి విద్య, డి రక్త గ్రూపు. ప్రజ్ఞపై ప్రభావం చూపని అంశం అడిగాడు. అంశం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ప్రశ్న కూడా. ప్రజ్ఞపై ప్రభావం చూపని అంశం ఏది? 8వ ప్రశ్న, ప్రజ్ఞపై ప్రభావం చూపని అంశం ఏది? వంశపారంపర్యత కాదు, పర్యావరణం కాదు, విద్య కాదు, రక్త గ్రూప్. అంటే ప్రజ్ఞపై ప్రభావం చూపని యొక్క అంశము డి అవుతుంది. సరైన సమాధానము డి అవుతుంది. 9వ ప్రశ్న చూసినట్లయితే మానసిక వయస్సు భావనను ఉపయోగించిన పరీక్ష ఏది? మానసిక వయస్సు భావనను ఉపయోగించినటువంటి పరీక్ష. ఆప్షన్ చూసినట్లయితే స్టాన్ఫోర్డ్ బినే, బి రోషాక్, సి ట్యాట్, డి ఎంఎంపిఐ. ఆప్షన్ సరిగ్గా చూడండి. మానసిక వయస్సు భావనను ఉపయోగించిన పరీక్ష. 9వ ప్రశ్న, మానసిక వయస్సు భావనను ఉపయోగించినటువంటి పరీక్ష. స్టాన్ఫోర్డ్ బినే, రోషాక్, ట్యాట్, డి ఎంఎంపిఐ. సరైన సమాధానం చూసినట్లయితే డి కాదు, ట్యాట్ కాదు, రోషాక్ కాదు. సరైన సమాధానం ఏ అవుతుంది, స్టాన్ఫోర్డ్ బినే ఏ అవుతుంది.
పదవ ప్రశ్న ఇది మీరు గుర్తించవలసినటువంటి ప్రశ్నకు జవాబు. ప్రశ్న చూడండి ఒకసారి. పదవ ప్రశ్న, ప్రాథమిక మానసిక సామర్థ్యాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ప్రాథమిక మానసిక సామర్థ్యాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ప్రతిపాదించిన వారు అన్న ప్రశ్ననే, ప్రతిపాదించినది ఎవరు అన్నది కూడా ప్రశ్నే. ఆప్షన్ చూసినట్లయితే ఏ స్పియర్మన్, బి థర్స్టన్, సి స్టెర్న్, డి వెస్లర్. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఈ ప్రశ్నకు సమాధానము కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సరైన సమాధానం గుర్తించిన వారికి మరి తప్పకుండా మీకు కంగ్రాచులేషన్ చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఈ 10వ ప్రశ్నకు సమాధానాన్ని గుర్తించండి. ఆప్షన్స్ స్పియర్మన్, బి థర్స్టన్, సి స్టెర్న్, డి వెస్లర్. సరైన సమాధానాన్ని గుర్తించండి. టెట్ డిఎస్సి అభ్యర్థులారా తప్పకుండా ఈ వీడియోని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. 10వ ప్రశ్నకు మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. 10వ ప్రశ్నకు సరైన సమాధానాన్ని గుర్తించండి. వీడియో మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఎందుకంటే చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఎందుకంటే డిఎస్సి టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా డిఎస్సికి కూడా మరి అవసరం ఉంటుంది కాబట్టి మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి.